మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరిట నిండు వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది సమయం దేవుని మాటలు ఆలకిద్దాం. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలోనికి చేరి వచ్చిన మనం ఒక ప్రార్థన చేయాలి, ఒక విజ్ఞాపన. ఇది ఒక ప్రసంగం అని నేను అనుకోవడం లేదు, కానీ చాలా సంవత్సరాలుగా మనలో ఒక వ్యక్తి కనబడతా ఉంటుంది. గత కాలంలో బాగున్నాను, అప్పుడే బాగుంది, ఇప్పుడు నా పరిస్థితి ఇలాగ అయిపోయింది అని అనుకునే వాళ్ళమే ప్రతి ఒక్కరు. అవునా కాదా? కోరుకునేది ఏంటంటే, అయ్యా మరలా నా స్థితి నాకు ఇవ్వవా, నా పూర్వపు స్థితి నాకు దయచేయవా అని ఒక ప్రార్థన అయితే చేద్దాము. ప్రార్థన చేయడానికే మనం సమకూర్చబడ్డాం. ఈ ఉపవాస దినాలు 3 దినాల్లో మనము చేయవలసింది ఏంటయ్యానంటే, నీ కోల్పోయినవన్నీ మరలా నీవు తిరిగి పొందుకుందుగాక. ఆమేన్. ఈ 3 రోజుల కూడికల్లో ఇది మానకుండా చేయాల్సిన అంశం. మరలా మా పూర్వస్థితి మాకు దయచేయి. భక్తులందరూ ఎలుగెత్తి గుండెలు బాదుకుని ఏడ్చి 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 కన్నీటితో ఆ విలాప వాక్యాలుగా ఆ పుస్తకంలో, ఆ గ్రంథంలో వాళ్ళు అధ్యాయాలు 5 అధ్యాయాలు అనుకుంటున్నాయి. ప్రారంభం నుంచి మేము అలా ఉండేవాళ్ళమయ్యా, మా పరిస్థితి అలా ఉండేదయ్యా, బాగుండేవాళ్ళమయ్యా, మాకు ఆరోగ్యం బాగుండేది, క్షేమంగా ఉండేవాళ్ళం, మా సంతోష సమాధానంతో ఉండేవాళ్ళం, ఇప్పుడు ఈ పరిస్థితి ఇలాగ అయిపోయింది అని గుండెలు బాదుకుంటూ ఏడ్చుకుంటూ ఏడ్చి 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 ఇక 5వ అధ్యాయంలో 21వ వచనంలో వాళ్ళకు ప్రార్థన చేస్తా ఉన్నారు దేవుని దగ్గర. చదువుకుందామా? 5వ అధ్యాయం విలాప వాక్యాలు 5వ అధ్యాయం 21వ వచనం. యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయుము. ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడను గాక. ఆమేన్. యెహోవా మా పూర్వస్థితి మరలా మాకు దయచేయి అని ప్రార్థన చేస్తా ఉన్నారు. ఈ రాత్రి మనం చేయవలసిన ప్రార్థన కూడా అదే. ఎంత బాగుండేది నా పరిస్థితి, ఇలాగైపోయింది, ఇప్పుడు నా కుటుంబ పరిస్థితి ఇలాగైపోయింది, నా బిడ్డల పరిస్థితి ఇలాగైంది, నా ఆరోగ్యం ఇలాగైంది, నా వ్యాపారం ఇలా అయింది, చిందరవందర అయిపోయింది అనే ఆలోచనతో కలవరంతో ఉన్నారా? ఈ రాత్రి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, పూర్వ వైభవాన్ని మరలా తిరిగి కలుగజేయి అని మనం చేసే ఈ ప్రార్థనలో ఒకనాటి వైభవం, ఒకనాటి ఆ సంతోషం, ఆ సమాధానాలు కావాలని కోరుకుంటున్న మనం కేవలము ఆరోగ్యపరంగానో ఆర్థికంగానో కుటుంబ పరంగానో కాదు, గాని ఆత్మ సంబంధంగా కోల్పోయినవన్నీ నాకు దయచేయ్యా అని చేయాలి. హల్లెలూయా. పూర్వమున్న స్థితి, పూర్వము ఆత్మ సంబంధంగా నిశ్చయముగా ఈ రాత్రి ఎవరెవరు కోల్పోయామో ఆత్మ సంబంధంగా, ఏం కోల్పోయాము ఆత్మ సంబంధంగా? ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, పూర్వము మా పూర్వస్థితి మాకు దయచేయాలంటే, పూర్వం నేను 4 కిలోమీటర్లు బాగా నడిచేదాన్ని, ఇప్పుడు 1 కిలోమీటర్కి కాళ్ళు నొప్పి వస్తున్నాయి. ఇది కాదు. పూర్వం నా ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉండేవి, ఇప్పుడు లేవు. అవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి. ఎప్పుడయ్యా అంటే, మనము ఆత్మ సంబంధంగా ఏమి కోల్పోయామో వాటిని పట్టుకున్నప్పుడు, వాటిని మళ్ళా తిరిగి సంపాదించుకున్నప్పుడు, నిశ్చయముగా ఈ రాత్రి మనము చేసే ప్రార్థనను నా దేవుడు దాటిపోడండి. నమ్మిన వారు ఆమేనని చెప్తామా? ఆమేన్. ఎందుకంటే ఆయన కన్నీటిని చూసి దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. అని నువ్వు కన్నీరు కాస్తున్నావు, నువ్వెంత, నీ కన్నీటి కొరకు నేంటికి రావటం ఏంటి అని నీ స్థితిగతులు ఎంచేవాడు కాదు.
మనుషులు అలా ఎంచుతారేమో, నీవు మొరపెడితే నువ్వు అడిగితే నేనేంటి చేసేది, నీవేంటి అసలు అని మనుషులు వచ్చేమో. కానీ మనం ఆరాధన చేస్తూ ఉన్న దేవుడు నీవు ఒక్క కన్నీరు బొట్టు కారిస్తే ఆయన అక్కడ కూర్చోలేదండి. మహిమ కలిగిన సింహాసనం వచ్చి దిగి వచ్చేసే దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి ఆయన మనల్ని దాటిపోకుండా నిలిచి ఉండగానే ఆయన అడుగుదామా, అయ్యా మా పూర్వస్థితి మాకు మరలా దయచి. ఎవరికి వారు అడిగండి. ఈ ప్రార్థనల్లో కూడికల్లో ప్రారంభ కూడికలో మనం అడగవలసిన అంశం ఇది. అయ్యా మా పూర్వ స్థితి మరలా మాకు దయచేవా. అలాగూ నా దేవుడు జరిగించును గాక. ఆమేన్. ఈ వాక్యానికి సపోర్టింగ్ గా ఒక మాట చదువుకున్నాం. యోగు భక్తుడు అంటాడు కదా, తన 29వ యోగు గ్రంథం 29వ అధ్యాయంలో మొదటి వచనంలోనే యోగు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా, నేను పూర్వకాలమున ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. యోగు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడండి. యోగుని దేవుడు నా స్నేహితుడు అన్నాడా లేదా? దాసుని నా స్నేహితుడే అంటే అంత ఇష్టం యోగు అంటే. ఇప్పుడు యోగు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి యోగు అంటే ఉన్నాడు, పూర్వకాలం ఉన్నట్లు నేను ఉన్న ఎడల ఎంతో మేలు. అంటే యోగు స్థితి మనకి తెలుసు. ఈ ఎంతో మేలు అని అంటూ ఉన్న ఈ యోగు ప్రారంభంలో ఉన్న స్థితిని కోల్పోయాడు. అవునా కదా? సమస్తం అంటే కంప్లీట్ జీరో అయిపోయాడు, ఏమీ లేదు. అయితే ఈ ప్రార్థన చేశాక యోగు పరిస్థితి దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అని అంటే 10 రెట్లు ఆశీర్వాదించాడు. ముగింపు ఎండింగ్ లో చూస్తాం. యోగు గ్రంథం చివరి అధ్యాయాల్లో చివరి వచనాల్లో చూస్తాం. 10 రెట్లు దేవుడు ఆశీర్వదించేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యోగు అంటే ఉన్నాడు, పూర్వకాలం ఉన్నట్టు నేనున్న ఎడల ఎంతో మేలు. ఏమిటయ్యా నీ పూర్వకాలంలో ఉన్నది ఇప్పుడు లేనిది ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ కోణం మనందరితో మాట్లాడుతుంది. పూర్వకాలంలో ఏం కలిగి ఉన్నావయ్యా, ఏం కోల్పోయావు, ఏముంది నీకు పూర్వకాలం అని అంటే, ఆ కింది వాక్యం సమాధానం చెప్తుంది. దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్టు నేనున్న ఎడల ఎంతో మేలు. అంటే దేవుని చేత కాపాడబడుచున్న దినాలలో నేను ఉన్నానయ్యా అంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కాపాడటం అంటే ఏంటి? రాకపోకలేండి హోవా నిన్ను కాపాడు అన్నమాట. ఏమండి? అక్షర సంబంధంగా చేసే ప్రయాణాలలో కాపాడబడటం కాదు, కానీ నీ ప్రతిష్ట, నీ పవిత్రత, నీ భక్తి జీవితం, నీ దేవుని పిలుపు, నీ ప్రార్థనా జీవితం, ఇంకా చెప్పాలంటే నీ సమర్పణ, నీ సంపూర్ణత అన్ని కాపాడబడుతున్నాయి. ఎప్పుడు? పూర్వ దినాలలో. అలాగ నేను ఉంటే ఎంత మేలయ్యా. నీకు బాగా అర్థమయ్యేటటువంటి మాట చెప్పనా? భక్తి ప్రారంభించిన దినాలలో, నువ్వు సమర్పణ చేసుకున్న దినాలలో, రక్షించబడిన తొలి దినాలలో ఎలా ఉంది అని అంటే, మన ఆత్మీయ స్థితి ఏదైనా ఒక మాట, కాని మాట నోటి వెంట వచ్చింది అనుకోండి, ఒక వ్యక్తిని గబాలు ఏదో అనేసాం, వెంటనే నిన్ను నీ ఆత్మ గద్దిస్తుంది. అవునా? అది పొరపాటుకి మాట అన్నాను, అని ఇలా అనకుండా ఉండాల్సిందే అనే సందర్భాలు లేవా మనకి? ఖచ్చితంగా ఎవరైనా వాళ్ళు ఒకటి నోరు పారేసి వాళ్ళు మాట్లాడటం, నాకు నిజంగా నాకు బాగా కోపం అంటే మామూలు కోపం కాదు, అసలు ఎవరి మాట అంటే అలాంటి మాట అనేసేదాన్ని, పెద్ద చిన్న తేడా లేకుండా. అనే సందర్భాలు అప్పుడు అమ్మ తిట్టేది, ఏంటి ఎంత మాట వస్తే అంత మాట అనేసావు, అలా అనొచ్చా అనేసి అన్నప్పుడు వెంటనే ఒక భయం, ఒక పశ్చాత్తాపం, అలా వెంటనే వాళ్ళతో సమాధాన పడిపోవాలి. ఆ స్వభావం ఎప్పటికీ ఉందండి. ప్రైజ్ ది లార్డ్. కోపంలో తిట్టేసిన వెంటనే అప్పుడు అది దేవుని చేత కాపాడబడుతూ ఉన్న దినాలలో ఏదైనా ఒక పొరపాటు జరిగితే, మాటే కాదు పొరపాటు ఎక్కడికి వెళ్ళకుండా పరిస్థితికి వెళ్ళాం, వెంటనే ఒక భయం, అమ్మో అది గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని రోధించిన దినాలు
ఉన్నాయా దేవా మన అనుభవాల్లో? పొరపాటున అక్కడికి వెళ్ళి వెళ్ళకుండా ఉండాల్సింది, ఆ దృశ్యం చూడకుండా ఉండాల్సింది, ఆ పని చేయకుండా ఉండాల్సిందని మనలో ఒక గద్దింపు. ఎందుకనంటే మన ప్రతిష్ట కాపాడబడుతూ ఉన్న దినాలు, మన పిలుపు దర్శనం కాపాడబడుతూ ఉన్న దినాలు, మన విశ్వాసం, మన వైరాగ్యం, ప్రార్థనా జీవితం ఇవన్నీ కాపాడబడుతూ ఉన్న దినాలు ఉంటే, ఆ దినాలు అంటూ ఉన్నాడు కదా, ఏంటది 29వ అధ్యాయంలో, దేవుడు నన్ను కాపాడుచున్న దినాలలో ఉన్నట్లు నేను ఉంటే ఎంత మేలు. అంటే ఇప్పుడు లేడా? ఇప్పుడు మనం ఏం కోల్పోయాము? ఆ గద్దింపుని కోల్పోయాం. మన ఆత్మీయ స్థితి మన ముందు అర్థంగా కనబడుతూ ఉంది. పర్లేదులే, లైట్, పర్లేదులే, ఏం పర్లేదులే, మనమే అయ్యే పర్వాలా, ఏంటంటే కోపం అనేసి ఏమైంది ఇప్పుడు అని మనల్ని మనం పర్వాలేదులే అది రాజీ పడిపోతా ఉన్నాం. కానీ దేవుని చేత కాపాడబడుతున్న దినాలు ఏంటి అని అంటే, నీ ఆత్మీయ స్థితిలో నువ్వు చల్లారిపోకుండా, తొట్టిల్లిపోకుండా, ఎక్కడైనా తప్పు జరుగుతూ ఉందా వేరే వెంటనే ఒక గద్దింపు సరిచేసి కాపాడబడుతున్న దినాలంటే ఎప్పటికప్పుడు సెట్ అయిపోవటమే. దేవుని దగ్గర మాట్లాడుకుని సరైపోయే అనుభవంగా ఉండాలి. పర్వాలేదులే అనేసి ఒక మాట, చిన్న మాట వస్తే బాధపడే పరిస్థితి ఉన్న ఆ రోజుల్లో నుంచి ఈ రోజు చెప్పడానికి కూడా సిగ్గుపడాల్సిన విషయాల్లో కూడా అతిశయపడే అనుభవాల్లో క్రైస్తవ జీవితం కొనసాగిపోతుంది. కొంచెం బాధ కలిగిన విషయమైనా ఇది అదే. ఇదివరకు క్రైస్తవం తక్కువ, అవునా అండి? పవిత్రత ఎక్కువ, అమ్మో వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు. ఇప్పుడు క్రైస్తవం ఎక్కువ, క్రైస్తవంలో సమర్పణ లేదు. అందుకే యోగు భక్తుడు అంటూ ఉన్నాడు, నేను కాపాడబడుతూ ఉన్న దినాలలో ఉన్నట్లుగా నేనుంటే ఎంత మేలు. ఎందుకని అంటే, అపోస్తలుడైన పేతురు తన పత్రికలు అంటాడు కదా, రక్షణ గురించి ఏ రోజుకు ఆ రోజే మనము శుద్ధీకరించబడుతూ ఉండాలి. ప్రతి రోజు ఎందుకు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి అయ్యా నన్ను కాపాడయ్యా, ఏ కళంకం అంటుకోకుండా, ఏ అపవిత్రత వైపుకి నా కన్నులు వెళ్లకుండా, నా చూపులు, నా ఆలోచనలు, నా తలపులు, నా నడక, నా పడక, ప్రతిదీ కాపాడబడాలయ్యా అని ఏ రోజు కాదు ప్రతి రోజు మనము దేవుని దగ్గర వేడుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాడు ప్రతిరోజు ట్రై చేస్తూనే ఉంటాడు శత్రువు. ఏదో ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు అపవాది ట్రై చేస్తూనే ఉంటాడు. యాలాములలో పరుద్దామా, ఏ విషయాల్లో నిన్ను దేవుడి నుంచి దూరం చేసేద్దామా, ఏ విషయాల్లో ఈ కాపాడబడే పరిస్థితి దేవుడు కాపాడకుండా చేసేలాగా నేను లాక్కెళ్ళిపోతామా అన్నట్టు వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడండి. అందుకే ప్రతి వారి ఇంటి గుమ్మం ముందు నిలిచి ఉంటాడండి అపవాది. ప్రతి గుమ్మం బయట వాడు కాచుకుని ఉంటాడు, ఎప్పుడెప్పుడు కాగేద్దామా అన్నట్టుగా. కీర్తన పుస్తకంలో ఉంటుంది కదా, ప్రతి గుమ్మము బయట అపవాది కాచుకుంటున్నట్టు. కాబట్టి ప్రతిసారి మనం కాపాడబడుతూ ఉండాలి. రకరకాల దృశ్యాలు చూస్తూ ఉన్నప్పుడు, రకరకాల ఈ చూస్తూ ఉన్నప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకోకపోతే మనం కాపాడబడలేము. అందుకే అంటున్నాడు, ఆ కాపాడబడిన దినాలు మరలా నాకుంటే ఎంత బాగుంటుంది. సంవత్సరాలు జరిగిపోతా ఉన్నాయి కదా, దొరుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాయి. మన భక్తి జీవితంలో కాపాడబడటం కన్నా దూరం అయిపోయే సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. చిన్న మాట ఏదన్నా అన్నప్పుడు వెంటనే రక్షణ పొందిన దినాల్లో దేవుడు నమ్ముకున్నప్పుడు తప్పు. సహోదరులు ఒక్క మాట గుర్తొస్తుంది, ఐక్యత కలిగిట ఎంత మేలు ఎంత మనోహరం అనే మాట గుర్తొచ్చి వెంటనే సమాధానపడి చెప్పండి. సంఘంలో ఆ పరిస్థితి లేదా ఈరోజు? అమ్మా ప్రభు వల్ల పాలు పంపులు అవుతున్నారు, ఒకరితో ఒకరు సమాధాన పడండి అని సేవకులు ఇది వరకు చెప్పినప్పుడు విశ్వాసులు వెంటనే సమాధాన పడిపోయి, ఒకవేళ అది రాకపోతే ఇళ్లకెళ్ళైనా సమాధాన పడి చట్టపట్టాలు వేసుకుని బలలో కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. నాకు తెలుసు, నేను రక్షణ పొందినాను. మరి ఈరోజు అక్కడ మోకరిస్తే అసలు ఆ దరిదాపులో నేను మోకరించింది, నేను ఇక్కడ ఎక్కడుందండి? మనకి ఎక్కడుంటుంది అంటే కాపాడబడుతున్న దినాల్లో మనం లేము. భక్తి ముసుగేసుకుని బ్రతికేస్తా ఉన్నాం. ఈ రోజున రోజు రోజుకి
బాగా చెప్పనా, ఏదైనా ఒక వార్తలే చూస్తున్నాము, యూట్యూబ్ లో వార్తలు వస్తూ ఉంటాయి కదా, వస్తుంది యూట్యూబ్ లో పొలిటికల్ న్యూస్ బాగా పిచ్చిగా చూస్తాం. మధ్యలో యాడ్ వస్తుంది, ఏదో సినిమా యాడ్ వస్తుంది, యాడ్గా చూస్తాం. మరలా వార్తలు వస్తాయి, మరలా యాడ్ వస్తాయి, ఆ తర్వాత సినిమానే వస్తుంది. అప్పుడు నీకు పెద్దగా తేడా అనిపిస్తుంది, ఇదంతా నేను చూసిందే అంటే చిన్న పాట చిన్న ఏదైనా జరిగినప్పుడు బాగా కలిగేది. ఇది వరకు అమ్మో నేనంటే వెళ్ళిపోయానండి, ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళిపోయి, ఆ తర్వాత పెద్ద తేడా అనిపించదు. మొద్దుబారిపోతాం కాపాడబడటంగా. రోజున పోగొట్టుకున్నవన్నీ మరలా నేను పొందుకోవాలయ్యా అంటే ఆత్మ సంబంధంగా ఏ ప్రతిష్ట కోల్పోయామో, ఏ పవిత్రత కోల్పోయామో, ఏ విశ్వాస జీవితాన్ని కోల్పోయే, సమర్పణ కోల్పోయే, పిలుపు దర్శనం మర్చిపోతాం. సార్ నేను కాపాడుతున్న దినాల్లో ఉన్నట్టు నేనుంటే ఎంత మేలయ్యా అని అంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు పోగొట్టుకున్నవి తిరిగి పోగొట్టుకున్న వారు ఉన్నారు బైబిల్లో. ఎవరు? కయ్యూను పోగొట్టుకున్నాడు, రూబేను పోగొట్టుకున్నాడు, వస్తీ పోగొట్టుకున్నాడు, సౌలు పోగొట్టుకున్నాడు. ఇలా పోగొట్టుకున్న వారి లిస్టులో మనం ఉండకూడదు, కానీ కాపాడబడుతున్న వారి లిస్టులో మనం ఉండేటట్లుగా దేవుడు ఆ కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఒక మాట చెప్పిన, ఆది కాండంలో ఆదాము నువ్వు ఎక్కడా అని అడుగుతా ఉన్నప్పుడు 2వ అధ్యాయం అనుకుంటా 9-10 వచనాల్లో ఒక మాట అంటాడు. ఆదాము నువ్వు ఎక్కడా అని అన్నప్పుడు, అయ్యా నేను కానీ ఎక్కడ అంటే నేను చెట్టు చాలన్నానయ్యా అనే మాట ఉంటుంది చూడండి. 3వ అధ్యాయం 3:9. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. నేను తోటలోనే ఉన్నానయ్యా. స్వరం వింటున్నాడండి. స్వరానికి సమాధానము చెప్తున్నాడు, కానీ దిగంబరిగా ఉన్నాడు. అంటే స్వరం వినగలుగుతున్నాడు, తిరిగి జవాబు చెప్పగలుగుతున్నాడు, కానీ దేవుడితో ఒక సంబంధాన్ని కోల్పోయాడు. తోటలోనే ఉన్నాడు. తోట అంటే ఏంటక్కడ? సంఘములోనే ఉన్నాం, స్వరం వింటూ ఉన్నాం, వాక్యం వింటూ ఉన్నాం, దేవునితో మాట్లాడుతున్నాం, అంటే ప్రార్థన చేస్తా ఉన్నాం, కానీ ఎవరికి సంబంధం లేదు. దేవునికి మనకి ఒక సంబంధం లేదు, ఒక సహవాసం లేదు, దేవునికి మనకి ఒక ఇంటిమేసీ లేదు. నువ్వు కాపాడుకోవాల్సిందని కాపాడుకోవాలా. ఏం పోగొట్టుకున్నాడట? ఏం పోగొట్టేసుకున్నాడు? నేను దిగంబరినై ఉన్నానయ్యా అంటున్నాడు. అంటే దేవుడు ఇచ్చిన రక్షణని, వస్త్రాన్ని కోల్పోయాడు. ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటది? తన తెలివితేటలన్నీ ఉపయోగించి కప్పుకుందామన్నట్టుగా ఆ ఆకులన్నింటినీ కుట్టి తన తెలివి జ్ఞానంతో ఉన్నట్టుగా భ్రమపరుస్తూ ఉంటున్నాడు. మన తెలివి, మన ప్రయత్నాలతో పోగొట్టుకున్న దాన్ని మరలా సంపాదించుకోలేము. కానీ దేవుని స్వరం ఈ రాత్రి సంఘములో, ఈ తోటలో సంచరిస్తూ ఉన్నప్పుడే ఉన్న పాటలు ఆయన తట్టు తిరిగి, అయినా నేను పోగొట్టుకున్నవన్నీ నాకు దయచేయ్యా. అక్కడ ఆదాము అడగలేకపోయాడు, తోలి వేసేసాడు దేవుడు. నువ్వు కోల్పోయావు, నువ్వు సంఘంలో ఉంటే ఉపయోగం ఏంటి కదా? నువ్వు ఎంతగానో తోటలో ఉంటే ఉపయోగం ఏంటి? నాతో సంబంధం లేకుండా దేవుడు తోసేసాడు. ఈరోజు పోగొట్టుకుని నాకు కావాలయ్యా అని ఒక్కసారి మనం ఆయన తట్టు తిరిగి అడగగలిగితే మరలా అపూర్వపు ప్రతిష్టలో దేవుడు మనం నిలవబెట్టను గాక. అపూర్వపు వైరాగ్యంలో దేవుడు మనం నిలవబెట్టను గాక. అవిశ్వాసములో, ప్రతిష్టలో, సమర్పణలో దేవుడు మనల్ని నిలవబెట్టును గాక. ఆమేన్, ఆమేన్. మరలా యోబు అంటూ ఉన్నాడు, పోగొట్టుకున్నవన్నీ నాకు కావాలయ్యా పూర్వపు దినాలు అన్నప్పుడు మొదటిది ఏంటంటే కాపాడబడుతున్న దినాలు. ఆ తర్వాత వాక్యం ఒకసారి 29వ అధ్యాయం, నేను త్వరగానే ముగిస్తాను. 29వ అధ్యాయం యోబు చదువు. ఎంతో మేలు, కాపాడుచున్న దినాల్లో ఉన్నట్లే ఎంతో మేలు. తర్వాత వాక్యం, అప్పుడు ఆయన దీపము, ఆ కాలంలో ఆయన దీపము నా తల పైన ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే లైట్ పెట్టారు చూసారా? ఉంటే ఏంటి? ఆ లైట్ తీసేస్తే ఏంటి?
చీకటి కనపడదు, మంచి చక్కగా రికార్డ్ అవుతుంది. ఫోటో తీసేటప్పుడు కూడా తలపైన లైట్ పెడతాం, కొత్త ఫ్యాషన్, నీట్ గా కనపడుతుంది. ఏమి మేకప్ అక్కర్లా, ఏమి అవసరంలా, ఎడిటింగ్స్ కూడా అక్కర్లా. ఇప్పుడు తల మీద దీపం ఉన్నట్టుగా ఉండేదయ్యా. అంటే దీపము నా తలపైన ప్రకాశిస్తుంది. అది ఎక్కడికి వెళ్ళినా సరే ఒక వెలుగు. చెప్పనా ఒక మాట, ఇతడు అనేకులను దేవుని తట్టు తిరిగేటట్టుగా, యోహాను గురించి దేవుని వాక్యం ఏమై ఉంది, యోహాను గురించి అతడు అనేకులను దేవుని తట్టు వెలుగుగా ఉన్నాడు. ఎటువంటి కాలం అంటే ఆయన వెలుగుకి యూదులందరూ ఆకర్షించబడిపోయారు. యూదులు కొంతకాలం ఆ వెలుగును ఆశ్రయించి బ్రతికారండి. పూర్వకాలంలో లైట్స్ ఎక్కడో ఉండేది, స్ట్రీట్ లైట్. ఆ లైట్ కిందకి అందరూ సమకూర్చబడి ఆ పనులు చేసుకునేటట్లుగా. అంటే ఈరోజు మనల్ని దేవుడు ఒక వెలుగుగా ఉంచాలి. ఆ రోజుల్లో నేను అలాగుండేవాడినయ్యా, యోగ అంటా ఉన్నాడు. అనేక మంది మీరు వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు? అరే వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళతో కలిసి ఉంటే, పిల్లల్ని ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కూడా వాళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళు పర్వాలేదు అనే తల్లిదండ్రులు చాలా మంది ఉంటారు. ఎందుకని? నమ్మకం ఎవరి మీద? మన మీద కాదు, మనం ఆరాధన చేస్తున్న దేవుని మీద. ఆ వెలుగు ఉంటే అక్కడ చీకటి ఎక్కడ ఉండదండి, చీకటి ఉండదు. ఎందుకంటే మోషే ముఖము వెలుగుగా ఉన్నప్పుడట వాళ్ళందరూ మొహం చూస్తానికి వెరచారు. అంటే అంత ప్రకాశమానంగా దేవుడు మనల్ని ఉంచుతాడు. అలాగూ నా బ్రతుకు ఉండేదయ్యా, అలాగున ఉంటే ఎంత బాగుండు అని అంటుంది. గత దినాల్లో మనల్ని ఆ వెలుగు సంబంధులుగానే దేవుడు పిలిచాడు. ఈరోజు ఆ వెలుగుని కోల్పోయావా? వెలుగు ఎలా పోతుంది? వెలుగు ఎలా? కాసేపు గదిలో లైట్ ఆపేసామనుకోండి, చీకటి అయిపోద్ది. వెలుగు వాక్యమే దీపమై ఉంది. ఎప్పుడైతే మనలో నుంచి వాక్యం దూరం అవుతా ఉందో మనం వెలుగుగా ఉండం. నేను వెలుగు సంబంధిగా ఉండాలయ్యా, అలాగే ఉంటే బాగుండి, ప్రకాశించే దీపం నా తల మీద ఉండేది అలాగే ఉండాలి అని యోగ కోరుకుంటూ ఉన్నాడు. నా పూర్వ స్థితి మరలా నాకు దయచేయి, నా తలకి పైగా ప్రకాశించేదయ్యా దీపం అని యోగ కోరుకుంటూ ఉన్నప్పుడు రాత్రి మనము అడగవలసింది కూడా అదే. నా తలపైన ఒక ప్రకాశవంతమైన దీపం ఉండాలయ్యా, ఆ పూర్వస్థితి మరలా నాకు దయచేయ. వాక్యం అంటే ఎంత హత్తుకుని ఉండేవాళ్ళం. మన మనస్సాక్షి వాళ్ళ ముందు నేరారోపణ చేయడం లేదా? వాక్యం చదివి ఎన్ని రోజులైంది? నిజంగా మాట్లాడుతున్నాం. ఈ సంవత్సరాంతంలో వాక్యానికి చోటిచ్చి ఎంతకాలం అయిపోయింది. ఆ వాక్యం కనుక మన గుండెల్లో ఉన్నప్పుడు అది మన తలల మీద ప్రకాశమానంగా ఉంటుంది. ఏ చీకటి మన మీద ఏడుబడి చేయదు. అటువంటి మరలా పూర్వపు వైభవం దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. ఒక మాట అంటాడు అక్కడ, ఏంటిది? అప్పుడు దేవుని రహస్యము నా గుడారములకు పైగా ఉందట. పూర్వ దినాల్లో యోగు పరిస్థితి చెప్తా ఉన్నాడు. అయ్యా, నేను కాపాడబడుతున్న దినాలు మరలా నాకు దయచేయి అని అడుగుతూ, వెలుగు ప్రకాశించే దినాలు నాకు దయచేయి. ఇంకొకటి కార్యం జరిగేది గత దినాల్లో. ఏంటయ్యానంటే, నా గుడారం పైన దేవుని రహస్యం అంతేనా? అప్పుడు దేవుని రహస్యం నా గుడారం పైగా ఉంది. గుడారం అంటే ఏంటి? మన శరీరము, మన సంఘము, మన ఇల్లు. దేవుని రహస్యం ఉండేదట. అంటే మనకి కొత్త విషయాలు దేవుని ద్వారా తెలియజేస్తూ ఉంటాడు. మన ఇంట్లో జరిగే విషయాలు, దేవుని మర్మాలు ఏమిటో మనకు తెలియజెప్పే రోజులవి. గత దినాలలో, రక్షణ పొందిన దినాల్లో, నీ ఆత్మ సంబంధంగా నీ ఆత్మీయ యాత్ర ప్రారంభించిన దినాల్లో, నువ్వు ప్రార్థనకి ఉపక్రమించినప్పుడు నీకేం జరుగుతుందో తెలియజేసే దినాలు అవి. ఈరోజు సైలెంట్ అయిపోయింది, ఏం తెలియట్లా. ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు, ఒంట్లో ఏం జరుగుతుందో తెలియదు, సంఘంలో ఏం జరుగుతుందో తెలియని రోజు. అపూర్వ దినాలలో గుడారం పైన నీ రహస్యాలు తెలిసే అయ్యా. అలా మరలా నాకు ఆ రోజు దయచేయాలంటా ఉన్నాడు.
రెండు మనసుతో చెప్తూ ఉన్నానండి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన పట్ల దేవుని ప్రణాళిక ఏంటో ముందుగానే బయలుపరుస్తూ ఉంటాడు. ఏం జరగబోతా ఉంది, ఒక మర్మాలు దేవుడి రహస్యాలు చెప్తాడు. సంఘంలో ఏం జరుగుతుంది, నీ ఇంట్లో, నీ శరీరం, నీ గుడారంలో, నీ ఒంట్లో ఏం జరగబోతా ఉంది, ఇంట్లో ఏం, ఆ మర్మాలన్నీ దేవుడు తెలియజేస్తాడు. ఖచ్చితంగా అలాంటి దినాలు మరలా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అంటే ఈ గుడారం మీద దేవుని మర్మాలు, మన రహస్యాలు ఉన్నాయి. నేను చాలా ప్రభు సన్నిధిలో అతిశయపడుతూ చెప్పగలిగిన మాట ఏంటంటే, సేవ ప్రారంభించిన తర్వాత ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నెన్నో ఈ ప్రాంతంలో కూడా ఎన్నో ఎదుర్కొన్నాయి ఉన్నాయి. ఆటంకాలు, అభ్యంతరం పెట్టేవాళ్ళు. రీసెంట్ గా కూడా ఒక చర్చ్ ప్రారంభిస్తే దాని గురించి చాలా కలవరపడ్డాను. చాలా అంటే చాలా. ముందొకటి ప్రారంభించారు. అప్పుడు ఇక్కడ చాలా కన్నీరు కార్చి ఏడ్చి, అయ్యా నీవు పెంచుకున్నావు, నీ ఈ గుడారం పైన నీ మర్మం ఏంటో తెలియజేసి ఇక్కడ పిలుచుకుని ఇక్కడ మీరు పరిచర్య అప్పగించారు, మరి మమ్మల్ని ఎందుకు ఇక్కడ అవమానపరచడానిక, ఇక్కడ ఒక పేరు అదే పేరు ఇంకోటి అన్నప్పుడు కన్నీరు ఇక్కడ కారిందండి. వాస్తవం చెప్తున్నా, ఎంత ఏడ్చానంటే అంత ఏడ్చుకుని ప్రార్థన చేస్తాను. దేవుడు మన ప్రతి కన్నీరు లెక్క రాస్తాడు. ఖచ్చితంగా మన క్రియలు లెక్క రాస్తాడు దేవుడు. కన్నీరు లెక్క పెట్టడా, ఖచ్చితంగా లెక్క కట్టాడు. అది విలువగా మార్చాడు, ఆటంకాలు దూరపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక మాట ఏం చెప్పాలంటే, ఇక్కడ ఆరాధన రోజు ఉదయకాల స్తుతి ఆరాధన చేస్తూ, రోజు శుక్రవారాలు అలాగే ఆదివారాలు ప్రతి రోజు వినిపించేలాగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మన గొప్పతనం కాదు, దేవుని పిలుపు ఏర్పాటు. అయితే ఎక్కడో పెద్ద చర్చి కట్టేశారని బాధపడుతున్నా. అప్పుడు అభిషిక్తులు, దైవజనులు ఆనంద్ కుమార్ పాస్టర్ గారు ఒక మాట అన్నారు. ఆ రోజు కలవడానికి హైవే దగ్గరికి వెళ్ళాం తెలంగాణ. అక్కడ వెళ్ళినప్పుడు ఆయన అమ్మకు చెప్పారు, ఇలాగ పెట్టారండి, తెలిసిన వాళ్ళే ఆదివారం వస్తున్నారు, తాళం తీసి చెప్పేసి వల్ల వెళ్ళిపోతున్నారు, ఏదో పెద్దగా ఏదో ఫండ్స్ ద్వారా ఏదో చేస్తున్నారు అనుకుంటా, చాలా అయితే చాలా ఖర్చు పెట్టి చేశారండి అన్నారు. అప్పుడు ఆయన అన్నారు, ఈ దేవుడు చాలా మేలు చేశారు అని అన్నారు. అదేంటంటే అని అన్నారు. అంటే ఖచ్చితంగా సేవ అంటే ఇది. ఈ గుడారం పైన దేవుని మర్మం ఏమిటో ఆయన తెలియజేసి నిన్ను పిలుచుకుని సేవ క్రమం అంటే ఇదిరా చూసుకోండి అని జనులందరి మధ్య నిలవబెట్టి ప్రతిరోజు స్తుతిస్తూ సేవిస్తూ ఉన్న ఆమె కదా సేవకురాలు, అది కదా పరిచర్య అంటే, ఇది దేవుని మర్మం అని అందరికి తెలియజేసేటట్లుగా నిన్ను గణపరచడానికే అక్కడ అలాగ ప్రారంభించారని అన్నారు. హల్లెలూయా. అంటే ప్రతి గుడారం మీద ఆయన మర్మాలు ఉంటాయి. నీ ఇంటి విషయమైనా, నీ శరీరంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో జరిగే కార్యాలు, ఆ రోజులు మర్మాలు తెలిసే రోజులు మరలా ఉంటే నాకు బాగుండు అని అంటున్నాడు యోబు. ఈ రోజున మాకు ఆశ లేదా? గత దినాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో బ్యాడ్ జరగబోతుంది, ఏదో మేలు జరగబోతుంది, దేవుడు ఏదో కార్యం చేస్తున్నాడు, ఈ వాగ్దానం ఇచ్చాడు అనే ఒక సూచన మనకు తెలిసేది. కానీ ఈ రోజున భక్తిలో చల్లారిపోయి ఏదోనే అంటున్నావు, అసలు చేస్తే చేస్తాడు, దేవుని చిత్తం అయితే చేస్తాడు, కొత్త మాట జరగలేదు కాబట్టి దేవుని చిత్తం కాదు, మనమే మోసం చేసుకుంటున్నాం. దేవుని చిత్తం కాదనుకుంటాక అందుకే జరగదు కాదు. ప్రార్థన లేదు, దేవుని చిత్తం ఏంటో చిత్తం కాదు, ఇంకా ఏం చెప్తాడు మనం ఎవరు నిర్ణయించి ప్రార్థన చేసి ఇసిపోయి ప్రార్థన చేసి ఓపిక లేక ఇక అనవసరం ప్రార్థన చేయడం కాదు. దేవుని మర్మాలు నీకు తెలియజేయను గాక. ఆమేన్. ఈ రాత్రి యోబు ప్రార్థన చేస్తా ఉన్నాడు, మరలా పూర్వపు స్థితి నాకు దయచేయ్యా. అంటే పూర్వం ఉన్నట్టు కాపాడబడుతూ ఉండే కాలం అది. పూర్వం ఉన్నట్టు నీ ప్రతిష్టలో, నీ పవిత్రతలో, నీ యథార్థతలో, విశ్వాసంలో, భక్తి జీవితంలో, ప్రార్థనా జీవితంలో, నీ సమర్పణ నిలిచి ఉండే కాలం మరలా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. రెండవదిగా, పూర్వం ఉన్నట్టు నా తలపైన నీ ప్రకాశం ఉండాలి. అంటే వాక్యాన్ని ధరించుకుని వాక్య ప్రకారం నడుచుకున్నప్పుడు మనం వెలుగు చూస్తూ ఉన్నప్పుడు అక్కడ కొత్త నిబంధన గ్రంథంలో కూడా వారు నిలబడి ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు పౌలు శీల స్టెఫను మాట్లాడుతూ ఉన్నప్పుడు స్టెఫను మొహం చూస్తూ ఉన్నప్పుడు వారికి ఎవరి రూపం కనపడింది? దేవదూతల ముఖము కనపడిందట.
మనం చూస్తా ఉన్నప్పుడు దేవుని ప్రతిరూపాలు కనబడేటట్లుగా దేవుని ప్రకాశం మన తలల పైన ప్రకాశించుగాక. ఆమె మూడవదిగా చెప్పిన మాట ఏంటి? దేవుని మర్మాలు, దేవుని రహస్యాలు మన గుడారంపై ఉండే రోజు. ఆ రోజులు మరలా దయచేయాలి. ఒకటి రెండు మాటలు మనలో ముగించేస్తాను. యెహోవా అతనికి తోడై ఉన్నది కనుక అని ఉంటుంది. చూడండి, యోబు గ్రంథం అదే 29వ అధ్యాయంలో పూర్వము ఉన్నట్టు సర్వశక్తుడకు దేవుడు, సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండేను. పూర్వము దేవుడు నాకు తోడై ఉండిన దినాలు, ఎక్కడికి వెళ్ళినా దేవుడు తోడై ఉండేది కనుక దేవుని వాక్యం చదివిస్తుంది. యెహోవా అతనికి తోడై ఉండేది కనుక అతడు వెళ్ళి ప్రతి స్థలమందు జయమే. హల్లెలూయా. పని చేస్తా ఉన్నా, నీ ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చేతి పనైనా, కుటుంబ జీవనమైనా, వేటిలోనైనా యెహోవా తోడై ఉంటే ఘనమైన కార్యాలు జరుగుతాయి. అలాగే రాత్రి దేవుడు జరిగించుగాక. ఆమేన్. దేవుడి కార్యాలు జరగాలండి. ఎక్కడికి వెళ్ళేసి ఒక చోట ప్రసంగం చెప్పడానికి ఎవరో తెలిస్తే ఎక్కడికో వెళ్తున్నాం. దేవుడి కార్యాలు కన్నా అక్కడే చూపిస్తూ ఉన్నాడు. సంఘం పట్ల కృపకు మన వలన కాదది, దేవుని కార్యం. మీరు ఏ పని చేస్తాకి వెళ్తూ ఉన్నా దేవుడు మనకి తోడై ఉన్నాయి. మోషేకి తోడై ఉండేది గనక, యోసేపుకి తోడై ఉండేది గనక, యాకోబుకి తోడై ఉండేది గనక మనం వింటూ ఉన్నాం. మరి మన జీవితంలో చేయి తలపెట్టిన పని అక్కడే ఆగిపోతుంది. అంటే పూర్వం జరిగినప్పుడు ఇప్పుడు ఎందుకు జరగడం? అందుకే ఈ రాత్రి చేయాల్సిన ప్రార్థన ఏంటి తెలుసా? పూర్వ స్థితి నాకు మరలా దయచేయి. ఇదివరకు ప్రార్థన చేసుకుని బయలుదేరి వెళ్ళామంటే సక్సెస్ అంతే. మా ప్రార్థన చేసుకుని బయటకు వెళ్ళిన పని జరిగిపోయింది అంతే. అటువంటి పూర్వపు దినాల వైభవాన్ని దేవుడు మరలా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు తోడుగా లేకపోతే గనక రాజుగా ఉండాల్సిన బానిసగా కట్టుబడిపోయాడు కదా. రాజుగా ఉండాల్సిన వాడు, ఒక అధికారిగా ఘనమైన స్థాయిలో ఉండవలసిన వాడు, అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉండవలసిన వాడు దేవుడు తోడుగా లేకపోతే యెహోవా అతని ఎడబాసను గనుక, అది దేవుడు తోడుగా ఉంటే పాలేరుగా ఉన్నవాడు యోసేపు వెళ్ళి రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. అలాగే ఈ రాత్రి దేవుడు మనకి తోడై ఉండే రోజులు మరలా మనకు అనుగ్రహింపబడును గాక. ఐదో మాట అంటాడు కదా, నేను ఇప్పుడు 4 సందర్భాలు చెప్పాను. 6వ వచనం చదువుతున్నాను. బండ నుండి నా నిమిత్తం నూనె ప్రవాహముగా పారెను. అంటే తైలం, ఒక అభిషేకము మన తలల మీదుగా పారించేయబడే రోజు. ప్రార్థన చేస్తా ఉన్నా, ఆరాధన చేస్తా ఉన్నా, అభిషేకం దిగి వచ్చిన రోజు. మరలా పూర్వపు వైభవం, ఆత్మలో ఆనందిస్తూ ఆత్మ అభిషేకము కలిగిన రోజులు దేవుడు మరలా మనకు అనుగ్రహించును గాక. ఏం జరుగుతుంది అభిషేకం పొందుకుంటే? చిన్న మాట చెప్తా. ఏం జరుగుతుంది? దేవుని అభిషేకం నీ మీద ఉంది. మందిరానికి వచ్చావు, ఆత్మ చేత అభిషేకించబడ్డావు, ఆత్మలో ఆనందించి ఆరాధించుకుని అలాగే నీ వెళ్ళే ఇంటికి ఆ నూనె ముద్రలు, అభిషేకపు ముద్రలు నీవు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి రోజుల వల్ల నాకు దయచేయా అని అంటున్నాడు. ఉంటే ఎంత బాగుండు అని అంటున్నాడు. సంఘానికి రాత్రి దేవుడు అట్టి కృపను అనుగ్రహించును గాక. ఆమె ఇంకొక మాట చదువుతారు చూడండి, 6వ సందర్భాన్ని 11వ వచనాన్ని చదువుతున్నాను. నేను కంటబడిన ప్రతి వాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాను. పాత రోజుల్లో నా సాక్ష్యం బాగుండేది, ఈ సాక్ష్యం ఇదివరకు బాగుండేది, ఇప్పుడు సాక్ష్యం అంతా పోయింది. అదే రోజు వచ్చేసే ఈ రోజున మరలా మన సాక్ష్యాన్ని కాపాడుకునే రోజులు మరలా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమె ఒక్క మాట చెప్పనా, పూర్వస్థితి నాకు దయచేయ్యా అని యోగు భక్తుడు అంటాడు. అలా ఉంటే బాగుండు అని అంటూ ఉన్నాడు కదా. ఏమిటయ్యా నీకున్న పూర్వస్థితి అని అంటే, పోయిన మేకల గొర్రెల గురించి అనట్లా, పిల్లలు చచ్చిపోయిన వాటి గురించి అనట్లా, కూలిపోయిన ఇంటి గురించి అనట్లా. అతడట చూడండి, నేను వారికి పెద్దనై కూర్చుండి వారి 25వ వచనం చదువుతున్నాను. వారికి మార్గములను ఏర్పరచితిని, సేనలో రాజు అని, అంటే ఒక కింగ్ లా బ్రతికాడు. మరలా పూర్వపు వైభవాన్ని అన్ని విషయాలు ఆత్మీయంగా, ఆర్థికంగా, శరీరపరంగా దేవుడు మనలను రాజులుగా గణపరచునుగాక. ఆమేన్.
ఈ రాత్రి ఒక్క విజ్ఞాపన ప్రార్థన చేద్దామా? అయ్యా, మా పూర్వపు స్థితి మరలా నాకు దయచేయి. దానికంటే ముందు వాక్యం ఏంటది? నీవు నీ తట్టు చదవండి. వాక్యాలు 5వ అధ్యాయం 3వ వాక్యంలోకి వచ్చి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. విలప వాక్యాలు చూసారా? యెహోవా, నీవు మమ్మును నీ తట్టు తిప్పిన ఎడలా మేము తిరుగుదాము. అయ్యా, మేము తిరుగుతామయ్యా, నీ తట్టు మమ్మల్ని తిప్పని భారం కలిగి ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరూ మోకరించండి. ఈ 3 దినాలు ఈ అంశాన్ని మీరు ప్రార్థన చేసుకుని ప్రారంభించండి. కూడిగా మందిరంలోనికి రావటమే, అయ్యా మా పూర్వస్థితి, నా పూర్వపు స్థితి మరలా నాకు దయచేయి. ఈ ప్రార్థన ఖచ్చితంగా చేస్తే గాని ఈ రాత్రి ప్రభువు నిన్ను ఆయన తట్టు తిప్పుతూ ఉన్న రాత్రి. అయ్యా, నువ్వు తిప్పితే నేను తిరుగుతానని ఆయనకు అప్పగించుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పూర్వ దినాలలో ఉన్నట్లుగా పూర్వపు వైభవం, అయ్యా నా సాక్ష్య జీవితం, నా సమర్పణ, నా పిలుపు, నా ప్రతిష్ట, నా విశ్వాస జీవితం, నా భక్తి జీవితం నేను కాపాడబడాలయ్యా. మనసు గర్దిస్తూ ఉన్నప్పుడు నన్ను నేను సరిచేసుకునే కృపను దయచేయండి అయ్యా. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు పూర్వం ఉన్నట్లుగా నా తలల పైన ప్రకాశం ఉండాలయ్యా. ఒక ఘనమైన స్థాయిలో నా కుటుంబం ఉండాలి. ఎదుటి వారికి చెప్పగలిగేటంత దైవికమైన జ్ఞానం నాకు దయచేయి. ఒక రాజుగానే ఉండాలయ్యా. అలాగా నన్ను, నా కుటుంబాన్ని కనపరచు స్వామి అంటే ఆశతో ఆయన తట్టు తిరుగుదాం. పూర్వపు స్థితిని ఆయన నీకు అనుగ్రహిస్తూ ఉన్న రాత్రి, ఖచ్చితంగా ఈ రాత్రి ఆయన క్రియ ప్రారంభించాడు. ఈ పూర్వం ఏవేవి కోల్పోయావో, వేటిలో చల్లారిపోయావో, నీ ప్రతిష్టలు, నీ భక్తి జీవితం మన కళ్ళ ముందు కనబడతా ఉంది. వెలవెలమవుతా ఉంది. సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. దేవుణ్ణి నమ్ముకున్న తొలి దినాలలో ఉన్న ఆ ఆతురత చల్లారిపోయిందయ్యా. తిరిగి మరలా నాకు అపూర్వపు స్థితి దయచేయని అడుగుదాం. ఆయన నేను బలపరుస్తున్న రాత్రి ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి నీ సన్నిధిలో మమ్మల్ని నిలువ పెట్టుకుని బహుదయగా మీరు మాతో ముచ్చటిస్తూ వచ్చారు. కోల్పోయినవన్నీ తిరిగి సమకూర్చే దేవుడవు నీవయ్యా. ఈ ప్రార్థన కూడిక ప్రారంభ దినములోనే ఒక ఆశ్చర్యమైన కార్యం మా జీవితాలను మీరు జరిగించాలని మీరు తలపెట్టి మీరు పిలుచుకున్నారయ్యా. ఒక్కొక్కరిని ఎందరెందరేమో భక్తి చేస్తా ఉన్నాం, కానీ కోల్పోయామేంటో సంఘంలోనే ఉన్నాం, సహవాసంలోనే ఉన్నాం, కానీ నీతో చక్కటి సత్సంబంధం అయితే కోల్పోయిపోయి నిన్ను పోలి నీ రక్షణ వస్త్రాన్ని ధరించుకుని నిన్ను పోలి నడుచుకుని ఆ కృపకి ఎందరమో దూరం అయిపోయి నేను మమ్మల్ని నెట్టి వేయక ముందే నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉన్నామయ్యా. కోల్పోయినవన్నీ తిరిగి మాకు అనుగ్రహించండి. ఒక్కొక్కరిని ఆత్మీయంగా బలపరచండి. కేవలము ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, ఒకవేళ ఈ భూ సంబంధంగా ఆస్తులు కోల్పోవచ్చు, ఆరోగ్యాన్ని కోల్పోవచ్చు, హైనవాన్ని కోల్పోవచ్చు, ప్రేమానురాగాన్ని కోల్పోవచ్చు. వీటన్నింటికంటే విలువైన నీతో సహవాసాన్ని మాత్రం మేము కోల్పోకూడదు. ఒక్కొక్కరిని బలపరచండి స్వామి. కోల్పోయినవన్నీ మరలా తిరిగి మాకు అనుగ్రహించండి. అడగండి, ప్రతి ఒక్కరు అడగండి. రాత్రి దయచేయండి స్వామి. మా తలల పైన ఒక ప్రకాశం ఉండాలి, మా గుడారాల మీద మీ రహస్యాలు ఉండాలని మాకు తెలియజేయబడాలి స్వామి. కనపరచండి మీ బిడ్డలు అన్ని విషయాలు. మీ వాక్యం ప్రతి ఒక్కరి గుండెల్లో క్రియ జరిగించేటట్టుగా పరిశుద్ధాత్మడా మీరు సమస్తము జరిగించండి.
అనుభవాలు మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. ఈ ఉపవాస ప్రార్థనల ప్రారంభ కూడిక మా ఆత్మీయ జీవితాలకు ఉన్నతమైన మెట్టుగా మీరు మార్చండి. మీరు ఆకలి కొరకు, రాజ్యం కొరకు నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. ఈ కూడిక ముగించుకుని తిరిగి వెళుతూ ఉండగా ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి, మీరు కాపాడండి. ఈ అనుభవాలలో నన్ను మమ్మల్ని నడిపించిన ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకరమని యేసు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థన చేసి వేడుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగములో సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములను దేవుని మరువకు. ఆమేన్.